సాధ్యాల గురించి మాట్లాడారు. చివరికి సెన్సస్ కూడా అంటే జరగాల్సిన 10 years జరగాల్సింది కూడా వాయిదా పడుతూ వచ్చింది. దీంతోపాటు చేయాలన్నటువంటి డిమాండ్ని కారణం వాయిదా ఎందుకు వేసుకున్నారు అనేది పక్కన పెడితే మొత్తానికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం కూడా ఒక అడుగు, ఎందుకంటే బీహార్ చాలా కీలకమైనటువంటి రాష్ట్రంగా కనపడుతున్నట్టుంది. అందుకని అక్కడ నితీష్ లాంటి వాళ్ళకి కూడా కంపల్షన్, ఎందుకంటే నితీషే దీనికి ఆనాడు చేశాడు. అప్పటికి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆ నిర్ణయం తీసుకొని చేశాడు, మళ్ళీ ఎన్డీఏలోకి పోయాడు. అది వేరే సంగతి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు ఫేస్ చేసే టైంకి ఇష్యూ బీహార్లో చాలా బలంగా ముందుకొచ్చే అంశాలు కనపడుతుంది. దాన్ని కాంటెస్ట్లో చూడాలి, దీన్ని ఎట్లా చూడాలి నిన్న క్యాబినెట్ నిర్ణయాన్ని? బిగ్ టీవీ చర్చకోసం పాల్గొంటున్న పెద్దలకి, బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మొదటగా మీకు శుభాకాంక్షలు. ఈరోజు మీకు బహుశా ఇది చివరి డిబేట్ అని నేను ప్రత్యేకంగా మీకోసం రావడం జరిగింది. ఆర్టీఐ కమిషనర్ గా నియామకం అవుతున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. అలాగే వస్తాడన్నా ఆర్టీఐ కమిషనర్ అయినా వస్తాడన్నా, ఏం పర్లేదు వస్తాడు. ఎక్కువ వస్తారు, వస్తే మొత్తం మాట్లాడతాడు. వారికి శుభాకాంక్షలు చెప్పాలని ప్రత్యేకంగా వచ్చి. అయితే టీవీ గారు రాజ్యాంగంలోనే కల్పించిన అవకాశం మీకు బీసీలకి రిజర్వేషన్ అది 15/4 కానీ 16/4 కానీ రాజ్యం క్లియర్ గా చెప్పింది. ఎస్సీలకు సంబంధించి ఏంటంటే వారికి కొన్ని రకాల గుర్తింపు ఉంది. ఏది అంటరాంతనం అయితేంది, ఊరికి దూరంగా ఉండడం అయితేంది, ఆ జాతికి అనేక లక్షణాలు గుర్తించడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ రిజర్వేషన్ సులభమైంది. మరి బీసీలు ఎవరు, వీళ్ళని ఎట్లా గుర్తించాలి, వెనుకబడిన జాతులు ఏంటి, ఇవన్నీ కూడా గుర్తించి ఒక కమిషన్ వేసి వీరికి న్యాయం చేయాలని ఈ 15-16 ఆర్టికల్లో చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో సుదీర్ఘకాలం ఇప్పటి వరకు కూడా అమలు కాలే పివి గారు. దీన్ని మొదటి ప్రధాని గారు సుదీర్ఘకాలం వారు పరిపాలించారు. మన నెహ్రూ గారు పట్టించుకోలే, ఇందిరాగాంధీ గారు పట్టించుకోలే, తర్వాత మన పివి గారు పట్టించుకోలే, తర్వాత మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లో కూడా ఈ మొత్తంగా కూడా సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దీనికి సంబంధించి ఫోకస్ చేయలే, అవకాశం ఇవ్వలే, కనీసం కమిషన్ వేయలే. ఇక కమిషన్ వేసింది ఎవరు? అతి కొద్ది కాలం ఉన్న విపి సింగ్ మండల్ కమిషన్ వేశారు. విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ వేసి సిఫారసులు ఇస్తున్న సందర్భంలోనే వారు అవకాశం కోల్పోవడం, దాని తర్వాత మొరార్జీ గారు వచ్చాక వారు కొన్ని అవకాశాలని సిఫారసుని అమలు పరచడం అనేది మనం కొంత చూసాం. తర్వాత క్రమంలో సుదీర్ఘకాలం పరిపాలించింది ఈ దేశాన్ని ఎవరు? బీజేపీ కదా. ఆ మొరార్జీ దేశాయ్ గారు కూడా కాదు, విపి సింగ్ గారి పీరియడ్ తర్వాత ఇది కొంత మేరకి అమల్లోకి అవకాశం వచ్చినా కూడా తర్వాత వాజ్పేయి గారి పీరియడ్లో కానీ ఈ 11 ఏళ్ల పీరియడ్లో కానీ ఇంత సుదీర్ఘకాలం పరిపాలించిన బీజేపీ కూడా బీసీకి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి ఆలోచన చేయలే. ఇంకోటి, కమండల్ ఉద్యమం చేసింది బీజేపీనే. దేశవ్యాప్తంగా ఈ బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఏబీవీపీ. ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ సుదీర్ఘంగా ఏలిన ఈ దేశంలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అమలు పరచడంలో, ఆ కులాన్ని అప్లిఫ్ట్ చేయడంలో ఈ ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఇంతకుముందు గౌరీ గారు చెప్పింది నేను విన్నా. ఖచ్చితంగా ఎందుకోసం అంటే ఇంకా రిజర్వేషన్ ఏంది, ఇంతకాలం ఏంది, ఇంకా ఈ కులాలు ఏంది అని చూస్తున్నారు. ఇలా బీజేపీ వరకు మతాన్ని లేపాలని, కులాన్ని దొక్కాలని ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ఏమో ఈ కులాల పరంగా వెనుకబడ్డ వాళ్ళని అవకాశం ఇవ్వలే. ఇవాళ మన సమాజంలో అవునన్నా కాదన్నా కులాల ప్రాధాన్యత తగ్గించాల్సిన పరిస్థితి లేదని. ఇవాళ ఈ రాష్ట్రం ఉంది, ఏ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నాయి, ప్రజాప్రతినిధుల అవకాశం వస్తున్నాయి, ఎన్ని కులాలకు రాజకీయంగా అవకాశం రాలే, చట్టసభలలో అవకాశం కల్పించబడే కులాలు ఇంకా ఎన్ని ఉన్నాయి, ఆ జాతికి సంబంధించి ఏ రకమైనటువంటి ఆర్థిక ఫలాలు అందుతున్నాయి, ఇవన్నీ చూస్తే కూడా ఎన్నో కులాలు, ఆధిపత్య కులాలు, బ్రాహ్మణ కులాలే కావచ్చు, రెడ్ల కులాలే కావచ్చు, కొన్ని ఎదిగిన కులాలు, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కులాలు నిత్యం 75 ఏళ్ళు 80 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన వారి ఆధిపత్యమే చట్టసభలలో కొనసాగుతుంది. చట్టాలు అమలు పరుస్తున్నాయి, నిధులు కూడా సమకూరుతున్నాయి, చదువులు కూడా చదువుతున్నారు, ఉద్యోగ అవకాశాలు వారికే వస్తున్నాయి. మరి వీరు ఎప్పుడు ఎదగాలి?
వీరు ఎప్పుడు సమతౌల్యం రావాలి, ఎప్పుడు వీళ్ళు ఒక ఘాటిలోకి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ వారికి అవకాశాలు రావాలి, వాళ్ళ తరపున కొట్లాడాలి. ఈ వెనుకబడతనం అనేది నిర్దాక్షిణ్యంగా మన రాజ్యాంగంలో అవకాశం కల్పించిన అమలు పరచని ఈ రెండు జాతీయ పార్టీలు చాలా కీలకమైనది. మా కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చిందండి, 2004లో అధికారంలో ఆ కాంగ్రెస్ తోటి పొత్తు కలిసినప్పుడే కృష్ణయ్య గారిని, వకులాభరం గారిని ఢిల్లీకి తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇప్పించి అప్పుడు ఆ బీసీ మంత్రిగా పెట్టాలని చెప్పని మా కేసీఆర్ గారు కోరారు. 2014లో అధికారంలో రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం అనేది జరిగింది. 2021 కూడా తీర్మానం చేసి రాష్ట్రానికి ఆ అధికారం లేదు, ఉన్న పరిమితుల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి నిరంతరం పోరాటం చేశాం. ఎన్నో కులాలకు సంబంధించి స్థానిక ఎన్నికల్లో కూడా నామినేటెడ్ పోస్టులో మార్కెట్ కమిటీలు కానీ ఇతరత్ర కానీ రైట్ సబ్జెక్ట్లోకి వద్దాం మనం. అంటే ఇప్పుడున్న రైట్ మీరు అవన్నీ కరెక్టే. నేనేమంటున్నా అంటే సరే నిన్నటిదాకా దేశవ్యాప్తంగా కులగణన జరగాలి అనే ఒక డిమాండ్ ఉండే, ఆ డిమాండ్ని బీజేపీ ఇది సాధ్యం కాని అంశంగానో లాంటి వివిధ రాష్ట్రాలు వివిధ రకాలుగా ఉన్నాయి కులాల పొందిక అనేది ఒక్క నిమిషం వివిధ రాష్ట్రాలు వివిధ పొందుకున్నాయి, ఇది సాధ్యం కాని అంశం అంటూ ఆర్గ్యూ చేస్తూ వచ్చినటువంటి బీజేపీ ఇవాళ నిన్న క్యాబినెట్లో ఆమోదించింది, దీని మీద ఒక నిర్ణయం తీసుకుంది. సరే కాంటెస్ట్ ఏంటి అంటే ఒత్తిడికి గురైందా, లేకుంటే బీహార్ ఎన్నికల లేదంటే నిజంగానే బీసీల డిమాండ్ని పాజిటివ్గా ఆలోచించి తీసుకుందా అనేటువంటిది ఉంటే, మరోవైపున కాంగ్రెస్ కూడా మా ఒత్తిడి కూడా పనిచేసింది. సరే ఎనీహావ్ మా ఒత్తిడి ఉన్నది రాజకీయాలకు అతీతంగా చేయాలని వాళ్ళ